మహేంద్ర బొలెరో పికప్ వెహికల్లో పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలము పూర్ణపాడు లబేసు వంతెన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సాధన కమిటీ పాదయాత్ర ప్రారంభించింది. పూర్ణపాడు నుంచి గుమ్మల లక్ష్మీపురం ఎమ్మెల్యే కాంపు కార్యాలయం వరకు 3 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ నాయకురాలు ఎస్ పుణ్యావతి యాత్రను ప్రారంభించారు. మహిళలు ఆరతులతో స్వాగతం పలకగా సిపిఎం ప్రజా సంఘాలు నాయకులు స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తలపెట్టినటువంటి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా ఆదివాసీలు అలాగే ప్రజా సంఘాల పోరాటాలు ఎన్ని చేసినా ప్రభుత్వాలకి కనీసం వినిపించని పరిస్థితిలో ఈ రోజుల్లో ఉంది. ఆ ప్రజాప్రతినిధులకి గట్టిగా బుద్ధి చెప్పేంత వరకు మా పోరాటం ఆపమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కథ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వింటున్నా. దాదాపు 30-40 ఏళ్ల బట్టి నలుగుతా ఉన్నది. గతంలో సిపిఎం ఎమ్మెల్యే లక్ష్మమూర్తి గారు ఉన్నప్పుడు కాస్త కదిలింది. గవర్నమెంట్ కూడా కొద్దిగా శాంక్షన్లు చేసింది. కానీ ఇప్పుడు చూడబోతే మొత్తం మీద ఒక 8 పిల్లర్లు వేశారు, స్లాబ్ పోశారు. మధ్యలో ఏటిలో పిల్లర్లు వేసి స్లాబ్ పోయటానికి మరి ఎవరు అడ్డం పడుతున్నారో, ఎవరికి కాళ్ళు చేతులు ఆడటలేదో నాకైతే అర్థం కావట్లేదు. ఆ మధ్య ఢిల్లీ పోతా ఉంటే పెద్ద పెద్ద చెట్లు నరికేసి ఉన్నాయి. కొండలన్నీ అడవులన్నీ పిండి చేసి పారేస్తున్నారు. ఎవరి కోసం? గిరిజనుల కోసమా? ఇంకేమన్నా అంటే ఈ గిరిజనులే కొండ